ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో అంత లేదు సినిమా అస్సలు అది ఫేక్ అన్న. ఎక్స్పెక్ట్ చేసింది ఏంది అంటే లైక్ ఒక ఫైట్స్ అవి ఇవి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తా అంటే కాదు. 100% ట్రైలర్లో కానీ ఫస్ట్ నుండి మెన్షన్ చేసింది కానీ ఆ ట్యాగ్ లైన్ డెస్టినీ అండ్ లవ్ అని చెప్పి క్లియర్ కట్గా మనకి ట్యాగ్ లైన్ అన్నది మెన్షన్ చేసి ఉంది రాధేశ్యామ్కి, రైట్? అది ఒక లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ. నువ్వు వెళ్ళినప్పుడు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీగానే నువ్వు చూడాలి తప్ప నువ్వు ఏదో మాస్ కంటెంట్ నువ్వు ఆల్రెడీ బ్రెయిన్లో ఫ్రీజ్ చేసుకొని అక్కడికి వెళ్తే నీ కంటెంట్ ఏం అర్థం అవుతుంది? 100% నువ్వు ఏ ఫిలింకి అయితే వెళ్ళినావు ఆ ఫిలిం నీకు నాలెడ్జ్ ఉండాలి అట్లీస్ట్. దాన్ని బట్టి నువ్వు రివ్యూ బేస్ చేయాలి. కానీ నువ్వు ఒకటి అనుకొని నీ కాడ లేకపోయేసరికి వాళ్ళు తీసిన ఫిలిం ఏంది, నువ్వు చూసే తరీకా ఏంది? 100% హిట్ అన్న. ఈరోజు కాదు, ఇంకా వీకెండ్ కదా, ఈరోజు ఫ్రైడే, లైక్ ఫస్ట్ డే కలెక్షన్స్ అల్టిమేట్, సాటర్డే కమింగ్ సండే, ఈ 3 days హౌస్ఫుల్ 100%. ఈ రివ్యూ 100% జెన్యూన్. నువ్వు రాసి పెట్టుకో, కావాలంటే నువ్వు ఇంకా నీ ఇష్టం అన్నా. ఇంకా విజువల్స్ అయితే హెచ్డి అన్న, లైక్ ఎట్లా అంటే అల్టిమేట్. ఇంకా మన డిజ్నీ ప్లేలో ఏ విధంగా అయితే మనకు హాలీవుడ్ చూపిస్తుందో 100% నీకు ఫస్ట్ స్టార్టింగ్ సీన్ నుండి ఎండింగ్ వరకు అదే విజువల్ ఉంటుంది. మోర్ దెన్ దాట్ ఆ విజువల్కి బ్యాక్గ్రౌండ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో ఆ రెండు మ్యాచ్ అవ్వడం వల్ల ఆ స్క్రిప్ట్కి 100% ప్రాణం పోసిందని చెప్పుకోవాలి. మ్యూజిక్ అయితే నేను ఫస్ట్ విన్నప్పుడు ఈవెన్ నేను జెన్యూన్గా చెప్పాలంటే సాంగ్స్ ఏంది ఇట్లున్నాయి అనుకున్నా. కాకపోతే ప్రజెంట్ ఈ సినిమా చూసిన తర్వాత ఆ సాంగ్స్ వింటుంటే లైక్ పీక్స్కి తీసుకెళ్ళిపోతుంది. ట్రూగా ఎవరైనా రిలేషన్షిప్లో ఉంటే 100% వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది ఆ మూవీ. తమ్మన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్. ఆల్మోస్ట్ ఇంకా 100కి 99.9% అని కూడా కాదు, 100కి 100% తను ఇచ్చాడు, తన వర్త్ ఇచ్చాడు తను. మూవీ 100% మ్యూజిక్ సైడ్ నుండి కూడా గట్టిగా అది వెళ్ళిపోయింది. ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అన్న. కంపేరింగ్ టు బాహుబలి ఈజ్ యాక్షన్, హిస్టారికల్ యాక్షన్ మూవీ. లైక్ అక్కడ చేయాల్సింది అక్కడ, లైక్ దాని తర్వాత సాహో ఏదైతే ఉందో అది టువర్డ్స్ జీనియస్కి ఒక మాస్టర్ క్రైమ్, ఒక అండర్ కవర్ ఏదైతే ఉందో తను దానికి కూడా 100% పడుతుంది. ఈ ఫిలింకి వచ్చేసరికి ప్రభాస్ రోల్ ఏంటంటే ఒక లవ్, ఒక రొమాంటిక్ పర్సన్ ఎట్లుంటాడు, ఒక లవ్లో ఒక డెస్టినీ కోసం మనం కొన్ని లవ్ కోసం మన డెస్టినీ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం ఆ ట్రావెల్ చేసే ఏదైతే ఉందో అదే మూవీ. సూపర్ అన్న. తన 100% వర్త్ ఇచ్చింది. ప్రభాస్కి కో క్యారెక్టర్ లైక్ హీరోయిన్గా చేయడం అంటే దట్స్ నాట్ అన్ ఈజీ, బికాస్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. 100% తన ఏదైతే తను జెన్యూన్ రోల్ ప్లే చేసింది అక్కడ. తన యాక్టింగ్స్ ఏదైతే ఉండో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే తను ఒక 40% హ్యాపీగా ఉన్న సీన్స్ ఉంటాయి, దాని తర్వాత ఎమోషనల్గా వెళ్ళిపోతుంది అనమాట. ఆ 60% ఏదైతే సెకండ్ హాఫ్ ఉందో ఎమోషనల్ కూడా తను క్యారీ ఫార్వర్డ్ చేసింది అనమాట మూవీకి. 100% లైఫ్ లైన్ ఉంది. ఆర్టిస్టులు పెద్ద వాళ్ళు ఉన్నారు, కాకపోతే సినిమా మొత్తం హీరోయిన్ బేస్ పైన వెళ్ళిపోతుంది అన్న. మనకి ఇంకొక లైక్ చూసే అంత అనిపించదు. లైక్ ఎట్లా అంటే అవసరం లేదు కూడా, ఆ కంటెంట్ అట్లాంటిది, హీరోయిన్. సో ఆ పేరుతో ఆ కపుల్తో అలా వెళ్ళిపోతుంది సినిమా, అంతే. వాళ్ళని చూస్తూ సినిమా కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు అన్న. రేటింగ్ అంటే లైక్ 5, ఇప్పుడు 5కి 100% 4.5 అయితే నేను ఇస్తాను, ఆ జెన్యూన్ రివ్యూ అది.